చెప్పండి. బుద్ధుడు గారు ఆ, చెప్పండి మేడం. కాంట్రడిక్షన్ ఇవాళ ఓకే రికార్డింగ్ మేడం. ఆన్ చేశాను. చాప్టర్ నంబర్ ఏమైనా ఉందా మేడం? చాప్టర్ నంబర్ వదిలిద్దరు. చెప్పండి కాంట్రడిక్షన్ అని. ఎందుకంటే మళ్ళీ కాంట్రడిక్షన్ అది మళ్ళీ వెనక్కి వెళ్ళాలి నేను. చాప్టర్ పర్లేదు 50 మేడం, అని ఉంది. పర్లేదు మేడం. ఓకే 50 అని ఉంది ఇక్కడ. ఓకే మేడం. ఓకే మేడం. ఓకే మేడం. ఓం శ్రీ సద్గురుభ్యో నమ. ఈరో ఈరోజు 28వ తేదీ మంగళవారం, జనవరి నెల 2025వ సంవత్సరం. ఈరోజు మన గ్రంథం ద కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 1. ఈ గ్రంథంలో ఈరోజు కాంట్రడక్షన్, వ్యతిరేకత అనే సబ్జెక్ట్ మీద శ్రీ లక్ష్మీ మేడం గారు సత్సంగ భాషణం చేస్తున్నారు. ఓకే అండి, అందరికీ నమస్కారం. ఆ భాగ్యం గారు, మీకు అర్థం అవుతుందా? మీరేమీ మాట్లాడటం లేదు. భాగ్యం గారు, అంటే మీరు నిన్న సుజాత గారు చెప్పారు మీకు మంచి జ్ఞానం అన్నీ ఉన్నాయని. భాగ్యం గారు, ఈసారి మీరు కూడా ఏదైనా చెప్పండి. ఓకే అండి. మ్యూట్ చేసుకుని మాట్లాడండి భాగ్యం గారు. ఓకే అండి. ఓకే, వాళ్ళ టాపిక్ కాంట్రడిక్షన్, వ్యతిరేకత. ఆయన అందరికీ పరిచయమైన బాగా సుస్థిరమైన రాజకీయవేత్త. చాలా కొంచెం గర్వంగా ఉంటాడు. ఆయన యొక్క అందువల్లే ఆయనకు కొంచెం అసహనం కూడా ఉంటుంది. చాలా ఎక్కువగా చదువుకున్నాడు. ఆయన తన యొక్క విధానంలో కొంచెం టార్చరస్గా బాధాకరంగా ఉంటాడు. ఆయన సూక్ష్మతరంగా ఉండలేడు. ఆయన ఎక్కువగా ఇలాంటి ఎపీజ్మెంట్ అంటే, ఒకసారి నేను సుమంగా తెలియదండి, అంటే తెలుగులో అపీజ్మెంట్ బుజ్జగించడం. ఆయన நிச்சயமா இதோ வெட்டர்னல் பேஸ்மெண்ட் யூடியூப்ல ப்ளே பண்றேன். ఆయన ఒక జయప్రదంగా ఉన్నటువంటి పాలిటీషియన్ అని. ఆయనకి ఎరోగెన్స్ అంటే గర్వం ఎక్కువ. అందువల్లే ఆయనకు అసహనం కూడా ఎక్కువగా ఉంటుందని. తర్వాత ఆయనకి అంటే టూ మచ్ ఇన్వాల్వ్ విత్ ఎపీజ్మెంట్, ఆ బుజ్జగింపుతో ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోయాడని. ఆయన పబ్లిక్ ఆయన ఉంటాడనమాట. అంటే హీ వాజ్ ద పబ్లిక్, ద స్టేట్. ఆయనే ఆ రాజ్యము లేదా ఆ దేశం, ఆయనే శక్తి. ఆయన మంచి బాగా ఫ్లూయెంట్గా మాట్లాడగలడు. ఆ ఫ్లూయెన్సీ అన్నది దాని దురదృష్టం ఉందంటున్నారు. ఆయన ఏ రకమైనటువంటి కరప్షన్ లేకుండా ఉన్నాడు. అందుకని పబ్లిక్ మీద ఆయనకు హోల్డ్ ఎక్కువగా ఉంది.
ఆయన విచిత్రంగా అన్‌కంఫర్టబుల్‌గా ఉంటాడు ఆ రూమ్‌లో కూర్చోడానికి. పొలిటీషియన్ చాలా దూరంగా ఉన్నాడు. కానీ మనిషి ఉన్నాడుగా పొలిటీషియన్‌లో భయంగా ఆయన్ని ఆయన తెలుసుకుంటూ ఉన్నాడు. కాక్సు అక్కడ ఆయన యొక్క ష్యూర్‌గా అంతా కూడా కాక్ష్యూర్‌నెస్. ఆ కాక్ష్యూర్‌నెస్ అంటే ఒకసారి చూద్దాం. కాక్ష్యూర్‌నెస్ అంటే బుజ్జగింపునొస్తుంది. అది తప్పు కదా! అపీజ్‌మెంట్ మీనింగ్ వస్తుందన్నమాట. ష్యూర్‌నెస్ మీనింగ్ సారూప్యత. హ్మ్. అంటే ఆయనకి ఉన్నటువంటి అదంతా కూడా వెళ్ళిపోయింది ఇప్పుడు. ఆయన చాలా యాంగ్షియస్‌గా ఉన్నాడనమాట. సెల్ఫ్ ఎక్స్‌పోజర్ తనను తాను ఎక్స్‌పోజ్ చేసుకున్నట్టుగా ఉన్నాడు. ఆఫ్టర్‌నూన్ చాలా సమయం అయింది మధ్యాహ్నం. సూర్యుడన్నవాడు త్రూ ద విండో ఆ విండో ద్వారా వస్తున్నాడు. అందుకని అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సౌండ్ కూడా ఆ విండో ద్వారా వస్తుంది. అక్కడున్న చిలుకలు ఆహ్, బాగా ఆకుపచ్చగా ఉన్నటువంటి ఆహ్, ఉన్నటువంటి అవి ఆ కాంతి అదంతా కూడా రోజు యొక్క అంటే ఆ రోజు యొక్క సెటిల్ ఫర్ ద నైట్ అంటే రాత్రి కోసం సెటిల్ అవుతుందన్నమాట. భద్రంగా ఆ చెట్ల పైన ఆ పట్టణంలో దోస్ వెరీ లార్జ్ ట్రీస్ అక్కడున్న పెద్ద ట్రీస్ అన్నవి ఆహ్, ఆ రోడ్స్ పక్కనే ఉన్నాయి. అవన్నీ కూడా ప్రైవేట్‌గా ఉన్నాయన్నమాట. ప్రైవేట్ గార్డెన్స్ కూడా ఉన్నాయక్కడ. అంటే ఆహ్, అవి వాళ్ళందరూ కూడా అవి ఎగురుతున్నప్పుడు ఈ చిలుకలు చాలా గట్టిగా అరుస్తూ ఉంటాయి కదా! అవి ఎప్పుడు కూడా ఒక స్ట్రెయిట్ లైన్‌లో వెళ్ళవు. ఒకసారి కిందకొచ్చి ఆ రోజు అలాగే వాటి మీదకొస్తాయి. పక్కన మార్గాల్లోంచి వెళ్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా ఏదో ఒక సౌండ్ చేస్తూ అవి ఎవరినో పిలుస్తున్నట్టుగా వాటి యొక్క ఆ ఫ్లైట్ అన్నది వాటి యొక్క అరుపులు వాళ్ళ యొక్క నమస్తే సౌందర్యానికి అమ్మా. చెప్పండి. అదే ఏంటమ్మా ఈరోజు టాపిక్? కాంట్రడిక్షన్. కాంట్రడిక్షన్ అన్నది ఇవాళ టాపిక్. అంటే వ్యతిరేకత. అందుకని చిలకలు చాలా దూరంగా అంటే వాటి యొక్క సౌందర్యానికి వ్యతిరేకంగా వాటి యొక్క ప్రవర్తన ఉంటుందిట. దూరంగా ఉన్న సముద్రం ఒక తెల్లటి తెరచాప ఉంది. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కొంతమంది చిన్న గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆ రూమ్ నిండా ఉన్నారు. వాళ్ళకి వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ రంగులు వాళ్ళు వేరువేరుగా ఉన్నారు. ఒక చిన్న కుక్క లోపలికొచ్చి చుట్టూ చూసి వెనక్కెళ్ళిపోయింది. అదేంటంటే దాన్నెవరూ గమనించలేదు. అక్కడ టెంపుల్ బెల్ ఏమో మోగుతోంది. మన జీవితాల్లో వ్యతిరేకత ఎందుకుంటుందని ఆయన అడిగారు. మనం ఆదర్శాల కోసం, శాంతి యొక్క ఆదర్శాల కోసం, అలాగే అహింస మొదలైన వాటి యొక్క ఆదర్శాల కోసం మాట్లాడతాం. అయినా కూడా
యుద్ధానికి మనం ఫౌండేషన్ స్టోన్ వేస్తున్నాం. మనమేమో యథార్థవాదులుగా ఉండాలి, స్వప్నాల్లో ఉన్నట్టుగా ఊహించుకుంటూ ఉండకూడదు. మనందరికీ శాంతి కావాలి, అయినా మన నిత్య జీవితాల యాక్టివిటీస్ అన్నీ కూడా యుద్ధానికి దారితీసేటట్టుగా ఉంటాయి. మనకి లైట్ కావాలి, అయినా మనం విండోని క్లోజ్ చేసేస్తాం. మన ఆలోచన పద్ధతి అన్నది ఒక వ్యతిరేకతతో ఉంది. కోరిక లేకపోవడం వీటన్నిటితోటి ఉంటుంది. ఈ వ్యతిరేకతలు అన్నది బహుశా మన స్వభావంలోనే ఉన్నాయేమో. అందుకనే వాటిని అన్నిటినీ కలపడం అన్నది చాలా హోప్లెస్గా ఉంటుంది. ఇవి సంపూర్ణంగా ఉండడం, ప్రేమ ద్వేషము ఇవన్నీ కూడా కలిసి ఉన్నట్టుగా ఉంటాయి. అసలు ఈ కాంట్రడిక్షన్ ఎందుకు ఉండాలి? అది తప్పనిసరా? దాన్ని ఎవరైనా అవాయిడ్ చేసుకోగలరా? ఈ మోడర్న్ స్టేట్ అనేది శాంతి కోసమే ఉందా? అంటే ఈ మోడర్న్గా ఉన్న ఈ రాజ్యము లేదా స్టేట్ అంటే కంట్రీ, ఇదంతా కూడా ఒకటిగా ఉండగలదా? అది శాంతి కోసం పని చేస్తూ అయినా యుద్ధానికి తయారవుతుంది. గోల్ అన్నది శాంతి, అది ప్రిపేర్డ్నెస్, యుద్ధానికి మాత్రం సంసిద్ధంగా ఉంటుంది. మనందరికీ ఒక ఫిక్స్డ్ పాయింట్, ఒక ఆదర్శం ఎందుకు ఉండాలి? అందులోంచి డీవియేట్ అవ్వడం వల్లే మనకి వ్యతిరేకత వస్తుంది. మనకు ఒక ఫిక్స్డ్ పాయింట్ లేదనుకోండి, ఒక లక్ష్యము ఒక ముగింపు లేకపోతే అలాంటి దగ్గర వ్యతిరేకత లేదు. మనం ఒక ఫిక్స్డ్ పాయింట్ని స్థిరంగా ఉంచుకుంటాం, అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాం, అదే మనకి వ్యతిరేకత అవుతోంది. మనందరం ఒక ముగింపుకు వస్తున్నాం ఎన్నో రకాలైన మార్గాల్లో, డిఫరెంట్ లెవెల్స్లో. అప్పుడు మనం అందరం కూడా ఆ కన్క్లూషన్, ఆ ఐడియల్ ప్రకారం జీవించడానికి ప్రయత్నిస్తాం. మనం అలా జీవించలేం గనక ఒక వ్యతిరేకత అన్నది సృష్టించబడుతోంది. అప్పుడు మనం ఏం చేస్తాం? ఒక బ్రిడ్జిని, అంటే ఆ రెండింటికి మధ్యని బ్రిడ్జిని తయారు చేస్తాం, అంటే అనుసంధానం చేస్తున్నాం ఈ వ్యతిరేకతకి మనకున్న ఐడియల్స్కిను, లేకపోతే మనం అనుకున్న ఫిక్స్డ్ పాయింట్కి వ్యతిరేకతకి. అదే ఆదర్శం, ఆ ముగింపు, ఆ ఆలోచన లేకపోతే ఏదైతే వ్యతిరేకిస్తుందో దానికి వ్యతిరేకతకి మనం ఒక బ్రిడ్జ్ తయారు చేస్తున్నాం. ఇలా రెండింటినీ కలపడాన్ని మనం స్థిరత్వం అంటున్నాం. మనం ఏ విధంగా ఎవరైనా స్థిరంగా ఉన్న వ్యక్తిని ఎంత ఎక్కువ అభినందిస్తాం, ఆయన యొక్క కన్క్లూషన్స్ని గట్టిగా పట్టుకున్న వాడిని, ఆదర్శాలని పట్టుకున్న వాడిని ఎంత గౌరవిస్తున్నాం. అలాంటి వ్యక్తి ఒక మహర్షిగా భావిస్తాం. కానీ పిచ్చివాళ్ళు కూడా చాలా నిశ్చితంగా ఉంటారు, వాళ్ళు కూడా వాళ్ళ కన్క్లూషన్కి గట్టిగా పట్టుకుంటారు. ఏ వ్యక్తి అయితే నెపోలియన్ అని భావిస్తున్నాడో తన్ని తాను, ఆయన తను ఏదైతే భావిస్తున్నాడో దానికి రూపంగానే ఉంటాడు. ఏ వ్యక్తి అయితే టోటల్గా ఐడెంటిఫై అయిపోతున్నాడో తన ఆదర్శంతో, ఆయన ఎప్పుడు బ్యాలెన్స్గా ఉండడు. ఈ ముగింపులు, మనం దాన్ని ఆదర్శం అని అంటున్నామే, అవన్నీ కూడా ఏ లెవెల్లోనైనా స్థిరంగా ఉంటాయి. అన్కాన్షియస్గా కానీ కాన్షియస్గా కానీ అవి అలాగ స్థిరంగా ఉండడం వల్ల మనం ఏం చేస్తున్నామంటే మన యాక్షన్ని దానికి అనుసారంగా చేస్తున్నాం. దాన్ని బట్టి మనకి వ్యతిరేకతలు వస్తున్నాయి. ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే స్థిరంగా ఉండడం ఎలాగని కాదు, ఒక పద్ధతితో, ఆదర్శంతో. కానీ మనం పరిశోధించాలి, ఇలాంటి ఫిక్స్డ్ పాయింట్ని మనం ఎందుకు పెట్టుకుంటున్నాం, ఈ రకమైన ముగింపుని ఎందుకు పెట్టుకుంటున్నాం. మనకు ఒక విధానమే లేదనుకోండి, అప్పుడు ఈ వ్యతిరేకత అన్నది అదృశ్యం అయిపోతుంది. అసలు మనకి ఎందుకు ఈ ఆదర్శాలు, ఈ ముగింపులు? ఈ ఆదర్శం అన్నది యాక్షన్ లేకుండా చేస్తోంది. యాక్షన్ని మాడిఫై చేస్తూ ఉంటుంది అనమాట ఈ ఆదర్శం.
కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఏ ఆదర్శము లేకుండా పనిచేయడం సంభవం కాదా? ఐడియల్ అన్నది మన బ్యాక్గ్రౌండ్ రెస్పాన్స్ లోంచి వచ్చింది, మన కండిషనింగ్ రెస్పాన్స్ లోంచి వచ్చింది. అందుకని అది ఎప్పుడు కూడా మనని లిబరేట్ చెయ్యదు. అందుకనే లిబరేటింగ్ విధానాలు మనకి ఇవ్వదన్నమాట. అందుకే కాన్ఫ్లిక్ట్, కన్ఫ్యూషన్ అన్నవి మనకి వస్తున్నాయి. అంటే సంఘర్షణ, ఈ కన్ఫ్యూషను, దానికి వ్యతిరేకంగా ఈ ఆదర్శం, ఈ కన్క్లూషను, ఇవన్నీ కూడా మనుషుల్లోని డివిజన్ని తెస్తున్నాయి, మనిషికి మనిషికి భేదాన్ని తెస్తున్నాయి. అందుకనే అవి ఏం చేస్తున్నాయి? వినాశనాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఒకవేళ ఫిక్స్డ్ పాయింట్ లేకపోతే ఆదర్శమే లేదు, దాంట్లోంచి డీవియేషన్ కూడా ఉండదు, అప్పుడు వ్యతిరేకత ఉండదు, స్థిరంగా ఉండాలన్న కోరిక లేదు, అప్పుడు కేవలంగా యాక్షనే ఉంటుంది. క్షణక్షణం, మూమెంట్ టు మూమెంట్ ఆ యాక్షన్ ఎప్పుడు కూడా సంపూర్ణంగా నిజంగా ఉంటుంది. ఇది ఆదర్శం కాదు, ఇది ఊహ కాదు, యాక్చువల్, యథార్థం. యాక్చువల్ అనేది అవగాహన చేసుకోవడం, దాన్ని డీల్ చేయాలి. దాన్ని అవగాహన, అండర్స్టాండింగ్ ఆఫ్ ద యాక్చువల్, అంటే యాక్చువల్ని అవగాహన చేసుకోవడం అనేది మనకు శత్రుత్వాన్ని తేదు. ఐడియల్ అలా చేస్తుంది, ఐడియాస్ అలా చేస్తాయి. ఐడియల్స్ అంటే ఆదర్శాలు ఎప్పుడు కూడా ఒక మౌలికమైన విప్లవాన్ని తేవు, కానీ అవి కంటిన్యూటీని, అంటే కొనసాగింపుని మార్చేస్తూ ఉంటాయి, పాతదాన్ని యొక్క కొనసాగింపుని మారుస్తాయి. అందుకని మౌలికమైనటువంటి నిరంతరమైన విప్లవం యాక్షన్లో ఉంటుంది, క్షణక్షణము. అది ఎప్పుడు కూడా ఆదర్శాల మీద బేస్ అయి ఉండదు. అది ఎప్పుడు కూడా ముగింపులకి స్వేచ్ఛగా, ముగింపులు లేకుండా ఉంటుంది. కానీ ఒక దేశం కానీ రాజ్యం కానీ అంటే ఈ రకమైన ప్రిన్సిపుల్ మీద నడవలేదు కదా. ఒక గోల్ ఉండాలి, ఒక లక్ష్యం ఉండాలి, ఒక ప్లాన్డ్ యాక్షన్ ఉండాలి, కాన్సన్ట్రేటెడ్ ప్రయత్నం, ఒక పర్టిక్యులర్గా ఉన్న విషయం మీద ప్రయత్నం ఉండాలి. మీరేం చెప్పారో వ్యక్తికి అప్లై అవుతుంది. నేను ఇందులో నాకు నేనుగా ఎన్నో సంభవాలు చూస్తున్నాను, కానీ ఇది కలెక్టివ్ యాక్షన్కి సంభవం కాదు. ప్లాన్డ్గా ఉన్న యాక్షన్కి ఎప్పుడూ కూడా నిరంతరాయమైన మార్పులు అవసరం పడతాయి. దేర్ మస్ట్ బి అడ్జస్ట్మెంట్ టు చేంజింగ్ సర్కమస్టెన్సెస్. మారుతున్న పరిస్థితులను బట్టి అడ్జస్ట్ అవుతూ ఉండాలి. యాక్షన్ అనేది ఒక ఫిక్స్డ్ బ్లూ ప్రింట్ ప్రకారం అది ఎప్పుడూ తప్పనిసరిగా ఫెయిల్ అయిపోతుంది. ఇఫ్ యూ డు నాట్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్, అంటే ఒక ప్లాన్ వేసుకుని దాని ప్రకారమే మనం యాక్షన్ చేయాలంటే ఫెయిల్యూర్ ఉంటుంది. మీరు దాన్ని పట్టించుకోకుండా ఉంటే ఈ భౌతికమైన నిజాలన్నీ, సైకలాజికల్ ప్రెషర్స్, ఇవన్నీ కూడా ఉంటాయి. మీరు ఒక బ్రిడ్జ్ ప్లాన్ అంటే బ్రిడ్జ్ వేయాలనుకున్నారనుకోండి, రెండింటినీ కలపాలని, అప్పుడు మీకు ఒక బ్లూ ప్రింట్ని తయారు చేయడమే కాదు, మీరు దాన్ని అధ్యయనం చేయాలి. అక్కడున్న సాయిల్, అంటే బ్యాక్గ్రౌండ్, అది ఎక్కడ తయారైందో దాన్ని మనం అధ్యయనం చేయాలి. లేకపోతే మీ ప్లానింగ్ అన్నది సంపూర్ణంగా ఉండదు. అక్కడ కంప్లీట్ యాక్షన్ అన్నది ఉంటుంది ఎప్పుడైతే అన్ని భౌతికమైన, వెన్ ఆల్ ద ఫిజికల్ ఫ్యాక్ట్స్, అంటే భౌతికమైన యథార్థాలు, సైకలాజికల్ స్ట్రెస్లు మనిషికి ఉన్నవి, టోటల్ ప్రాసెస్ అన్ని కూడా అవగాహన అయినప్పుడే కంప్లీట్ యాక్షన్ ఉంటుంది. ఈ అవగాహన అన్నది అది బ్లూ ప్రింట్ మీద ఆధారపడి ఉండదు. స్విఫ్ట్ అంటే ఫాస్ట్ గా ఉన్న అడ్జస్ట్మెంట్స్ దానికి అవసరం. అదే జ్ఞానం, ఇంటెలిజెన్స్. ఎప్పుడైతే ఇంటెలిజెన్స్ లేదో మనం ముగింపుల్ని పట్టుకుంటున్నాం, ఐడియల్స్ని, ఆదర్శాలని పట్టుకుంటున్నాం.
ఐడియల్స్ని, గోల్స్ని పట్టుకుంటాం, అంటే లక్ష్యాలు. స్టేట్ ఎప్పుడు స్టాటిక్గా లేదు. దాని యొక్క నాయకులు అలా స్టాటిక్గా ఉన్నారు. వాళ్ళు స్టాటిక్గా ఉన్నారు కానీ స్టేట్ స్టాటిక్గా లేదు. ఈ స్టేట్ వ్యక్తిలాగే అది నిరంతరంగా డైనమిక్గా ఉంది. ఏదైతే డైనమిక్కో స్ట్రైట్ జాకెట్లో దాన్ని మనం పెట్టలేం. బ్లూ ప్రింట్ అనే స్ట్రైట్ జాకెట్లో అది ఇవ్వడదు. బ్లూ ప్రింట్ అంటే ఒక ప్లానింగ్ అనమాట. మనం సాధారణంగా గోడలు కడుతూ ఉంటాం స్టేట్ చుట్టూరా. అంటే అవి ఎలాంటివి అంటే ముగింపు యొక్క గోడలు, ఆదర్శాల గోడలు. దాన్ని గట్టిగా కట్టేద్దామని. ఏదైనా జీవించున్న వస్తువుని మనం కట్టలేం, దాన్ని చంపకుండా కట్టలేం. అందుకోసమే మనం ఏంటంటే చంపడానికి ముందుకు వెళ్ళిపోతున్నాం, అప్పుడు దాన్ని మౌల్డ్ చేస్తున్నాం మన యొక్క బ్లూ ప్రింట్ ప్రకారం. అంటే స్టేట్ని చంపుతున్నాం, అప్పుడు మన బ్లూ ప్రింట్ ప్రకారం దాన్ని మారుస్తున్నాం మన ఆదర్శాల ప్రకారం. ఒక మృతప్రాయమైనది మాత్రమే అనుకరించగలదు ఒక ప్యాటర్న్ని. జీవం అన్నది ఎప్పుడూ నిరంతరాయమైన కదలికలో ఉంటుంది గనక అక్కడ వ్యతిరేకత అన్నది ఉంటుంది. ఏ క్షణం అయితే ఆ క్షణంలో మనం ఏమో ఈ జీవాన్ని ఒక రకమైన ఫిక్స్డ్ ప్యాటర్న్ లో పెట్టదలుచుకుంటున్నామో, లేకపోతే కన్క్లూషన్ లో పెట్టదలుచుకుంటున్నామో అక్కడ మృతప్రాయమే ఉంటుంది. ఈ అనుకరణ అన్నది ఒక విధానం, అది ఒక వినాశనం, వ్యక్తి యొక్క వినాశనానికి దారితీస్తుంది. అదేవిధంగా ఆ దేశము లేదా రాజ్యం యొక్క వినాశనం. ఈ ఆదర్శం అన్నది జీవం కంటే ఎక్కువ కాదు, అంటే లైఫ్ కంటే ఆదర్శం ఎక్కువ కాదు. మనం అలా చేసినప్పుడు అక్కడ కన్ఫ్యూషను, వ్యతిరేకత, బాధ ఉంటాయి. అంటే ఆదర్శమే లైఫ్ కంటే ఎక్కువ అయినప్పుడు కన్ఫ్యూజను ఇవన్నీ ఉంటాయి. ఇక్కడితో ఈ టాపిక్ అయిపోయింది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అన్నది ఎప్పుడైతే మనం ఒక ప్యాటర్న్లో, ఒక విధానంలో, ఒక ఫిక్స్డ్ పాయింట్ ప్రకారం జీవించాలనుకుంటామో అక్కడ వ్యతిరేకత ఉంటుంది. జీవించున్న దాన్ని బంధించలేము, అది ఎప్పుడు మారుతూనే ఉంటుంది. జీవించున్న దాన్ని బంధిస్తున్నాం అంటే ముందు ఏం చేస్తున్నాం, దాన్ని చంపి తర్వాతే కట్టాలి. అందుకే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఈ స్టేట్ అనే దాన్ని చంపేసి అప్పుడు దాన్ని ఒక ఫిక్స్డ్ ప్యాటర్న్లో అందులో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ అనుకరణ అనేది వ్యక్తి యొక్క వినాశనం, అలాగే దేశం యొక్క వినాశనం. ఆదర్శం ఎప్పుడు జీవం కంటే ఎక్కువ కాదు, లైఫ్ కంటే ఎక్కువ కాదు. అలా మనం చేసినప్పుడే అక్కడ కన్ఫ్యూషను, దుఃఖము, వ్యతిరేకతలు వస్తాయి. అర్థమైందా? మనం ఏం చేస్తామంటే ఒక ఫిక్స్డ్ పాయింట్ పెట్టుకుంటాం. అసలు ఒక ఫిక్స్డ్ పాయింట్ ఎక్కడి నుంచి వచ్చిందో చూడండి అంటున్నారు. ఒక ప్యాటర్న్, ఒక బ్లూ ప్రింట్ పెట్టుకుని అలా పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? అలా ఎప్పుడైతే పెట్టుకున్నామో అక్కడి నుంచి వ్యతిరేకతలు వచ్చి తీరుతాయి. నారాయణ గారు ఉన్నారా? నమస్తే అమ్మ. అర్థమైందా? చెప్పనమ్మా. చెప్పండి. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈరోజు కాంట్రాడిక్షన్, వ్యతిరేకత. ఎందుకంటే మన లైఫ్ లో చాలా వరకు మన జీవితంలో జరుగుతుంది ఇదే. ఎందుకంటే అలా జరుగుతుంది, ఇప్పుడు కృష్ణమూర్తి గారు చాలా క్లియర్ గా చెప్పారు. ఎందుకంటే మన జీవితం అంతా నమ్మకాలతో, ఆదర్శాలతో, ఆ తర్వాత అన్ని ఏవో రకరకాలైనటువంటి వాటితో బాగా ముడిపడి
దాన్ని ఒక బ్లూ ప్రింట్ అంటే ఒక మూసలా ఏం చేస్తున్నామంటే దాన్ని అనుకరిస్తున్నాం మనం. అది లాస్ట్ కన్క్లూషన్ చక్కగా ఇచ్చేది, ఎందుకంటే మృతప్రాయమైనటువంటి. అంటే ఎప్పుడైతే మనం నమ్మకాల మీద, ఆదర్శాల మీద ఎప్పుడైతే ఆధారపడిపోయి ఏంటి ఇలా ఉండాలి, ఇలా అలా ఉండకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, కొన్ని రోజుల్లో కొన్ని అంటే మేడం గారి దగ్గర రాకముందు ఇది ఇలా ఉండాలి, అలా ఉండాలి, రకరకాలైన ఆదర్శాలు రకరకాలు ఉండేవి. ఆ తర్వాత ఈ ఆదర్శాలు ఈ నమ్మకాలు ఏం చేస్తానంటే నేను పాటించడమే కాకుండా నా పిల్లల మీద కూడా అదే ఆదర్శాలు, అదే నమ్మకాలు నేను రుద్దుతాను నేను. అప్పుడు ఏంటవుతుందంటే వాళ్ళు స్థిరంగా లేకపోయినా ఏంటవుతుందంటే నాకు సంఘర్షణ వస్తుంటుంది అనమాట. ఇలా ఏంటవుతుందంటే ఈ రకరకాలైనటువంటి కాంట్రాడిక్షన్స్, ఇదంతా ఏంటవుతుందంటే ఒక బ్లూ ప్రింట్ ఏం చేస్తున్నట్టు ఒక బ్లూ ప్రింట్ మనమే తయారు చేసేసుకొని దాని ప్రకారం ఉండాలి అని చెప్పేసి అంటున్నాం. అప్పుడు ఏంటవుతుందంటే ఎప్పుడైతే మనం ఆదర్శాలను పట్టుకున్నామో యాక్షన్ ఏంటైపోతుందంటే ఆటోమేటిక్ గా మారిపోతుంటుంది. సో కాబట్టి యాక్షన్ మనకి ఇంతకు ముందు కూడా మనకి యాక్షన్ గురించి వచ్చిందమ్మా. అంటే ఏంటంటే మనకి మన ఆలోచన ఏం చేస్తుందంటే యాక్షన్ ఏం చేస్తుందంటే కంట్రోల్ చేసేస్తుంది. ఎప్పుడైతే మనం ఆదర్శం పెట్టుకున్నామో అక్కడ యాక్షన్ అనేది పరిపూర్ణంగా ఉండదు. అంటే ఇంతకుముందు కూడా ఒక ఆవిడ అడిగారు, యాక్షన్ పరిపూర్ణంగా ఎప్పుడు పరిపూర్ణంగా ఉంటుంది అంటే అది దేని మీద ఆధారపడకూడదు అనమాట. దేని మీద ఆధారపడకుండా సంపూర్ణంగా ఎప్పుడు ఉంటుంది ఆ చాయిస్లెస్ అవేర్నెస్ ఎప్పుడైతే ఉంటామో అప్పుడు అది మనకి పరిపూర్ణంగా ఉంటుంది. ఏం చేస్తుంది, మన యాక్షన్ ఎప్పుడు పరిపూర్ణంగా ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు అంటే మన ఆలోచన యాక్షన్ మార్చేస్తుంది అనమాట. మార్చడం వల్ల ఏంటవుతుందంటే అక్కడ పరిపూర్ణమైన యాక్షన్ జరగడం లేదు. ఎప్పుడైతే జరగడం లేదో అక్కడ ఏంటవుతుంది ఆటోమేటిక్ గా మనకి సంఘర్షణ అనేది వస్తుంది అనమాట. అందుకే మనకి ఇది ఆ లాస్ట్ మనకి ఇక్కడ ఏం చెప్పారు సార్ అండి, ఈ ఆదర్శాలు, అనుకరణ ఇవన్నీ కూడా మృతప్రాయమైనటువంటివి. కాబట్టి మనం ఒక ఆదర్శం పెట్టుకోలేదు అనుకోండి మనం, అప్పుడు ఆటోమేటిక్గా అక్కడ యాక్షన్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏంటంటే నిరంతరం కూడా ఈ జీవం అనేది నిరంతరం మారుతుంటుంది. ఎవల్యూషన్ జరుగుతుంది. దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఒక పట్టుకెళ్ళిపోయి ఒక మోస ద్వారం ఉంటుంది, ఒక మోస ద్వారంలో పెట్టేస్తున్నాం మనం. ఇంకోటి ఏంటంటే మనం శాంతిగా ఉండాలి, అవన్నీ ఏంటి రకరకాలుగా మాట్లాడుతున్నాం తప్ప మన యాక్షన్స్ అలా ఉండటం లేదు. చూడండి ఇక్కడ ముందు కంపారిజన్ చేశారు, మనకి వెలుగు కావాలి, మనం ఏం చేస్తున్నాం అంటే మనం కిటికీలు డోర్స్ క్లోజ్ చేసేస్తున్నాం అన్నమాట. అలాగే మనకు శాంతి కావాలి, మనం ఏం చేస్తున్నాం రకరకాలైనటువంటి ఆదర్శాలతో, నమ్మకాలతో, రకరకాల మనస్సులు అనేకమైన అల్లజడులు పెట్టేసుకున్నాం. అలా అన్ని పెట్టేసుకునేక మనకి ఎలా వస్తుంది, మనకి శాంతి వచ్చే అవకాశం లేదు. కాబట్టి ముందు ఏంటవుతుందంటే మన యాక్షన్ మన ఏం జరుగుతుందో దాన్ని మనకి అవగాహనకి ఏమంటారంటే ఆ యాక్షన్ మనకి అవగాహన చేసుకోవాలన్నారు కృష్ణమూర్తి గారు. ఎందుకంటే మన యాక్షన్ మనకు అర్థం కావట్లేదు. మన యాక్షన్ మనకు అర్థం అవ్వకపోతే మనకు శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి అన్ని వ్యతిరేకతలు వస్తాయి జీవితాంతం. కాబట్టి కృష్ణమూర్తి గారు మనకి చాలా సందర్భాల్లో చెప్పినటువంటిది ఏంటంటే ఆ యథార్థాన్ని, ఆ యాక్షన్ ని అవగాహన చేసుకోమంటున్నారు. ఎప్పుడైతే మనకి అవగాహన చేసుకున్నారో వాట్ మనకు తెలుస్తున్నప్పుడు సంఘర్షణ నుంచి బయటపడతాం అనమాట. ఎందుకంటే ఒక 20 years 15 years బ్యాక్ ఇదే సంఘర్షణలోంచి ఇప్పుడు కొంచెం బయటకు వచ్చాం. కాబట్టి ఇదంతా కృష్ణమూర్తి గారు ఏం చెప్తున్నారు క్లియర్ అర్థం అవుతుంది. ఎందుకంటే స్టార్టింగ్ లో ఈ అర్థం కాక మేడం గారు ఎన్నో సందర్భాలు వ్యతిరేకించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ మేము ఒకసారి రివైజ్ చేసుకుంటే ఎంత పోలీసుగా ప్రవర్తించే మేడం గారు అనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ కృష్ణమూర్తి గారి క్లాస్ వల్ల మనకి ఏంటవుతుందంటే మన లోపల ముందు భగవంతుడు ఇవన్నీ పక్కన పెట్టేయండి, లేదా సాధన, లేకపోతే ఇంకో సంపత్తికి మన లోపల ఏంటి వ్యతిరేకతలు ఉన్నాయి, మనం ఎక్కడ సంఘర్షణ పడుతున్నాం, ఎక్కడ మన అవగాహన రాహిత్యం వస్తుంది అంటే కుటుంబ పరంగా కానివ్వండి, పిల్లల పరంగా కానివ్వండి, మన వృత్తి పరంగా కానివ్వండి, ఇవన్నీ ఎప్పుడైతే మనం అవగాహన చేసుకున్నామో అప్పుడు అదంతా సెకండరీ. తర్వాత భగవంతుడు, తర్వాత ఏదో ఆత్మ, పరమాత్మ అని తర్వాత. ముందు ఇవన్నీ మనం అవగాహన చేసుకున్నప్పుడు మనం హాయిగా ఆనందంగా ఉండగలం. అప్పుడు ఈ కాంట్రాడిక్షన్ మనం బయటపడగలం. లేకపోతే ఏంటవుతుంది, నిరంతర సంఘర్షణలో మునిగిపోతాం. కాబట్టి ఇలాంటి గొప్ప సత్సవరించిన మేడం గారికి నమస్కారాలు. గురువం తత్సత్. బాగానే చెప్పారండి. వసంతలత, నువ్వు మాట్లాడతావా? అలాగే. అందరికీ నమస్కారము. కాంట్రడిక్షన్ అనేటువంటి టాపిక్ మీద ఇవాళ స్టడీ డిస్కషన్ ఈ చెప్తున్నారు. అంటే ఐడియల్స్ మనం ప్రతి వాళ్ళకి ఏదో గోల్స్ పెట్టుకోవడం, ఐడియల్స్ పెట్టుకోవడం, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని ఒక రకమైనటువంటి ప్లాన్ పెట్టుకుంటూ ఉంటాము.
అదే ఎవరో ఒక ఆయన ఒక పాలిటీషియన్ వచ్చి ఇతనితో మాట్లాడుతూ అదన్నా అలా చెప్తుంటే కృష్ణమూర్తి గారు మేము పీస్ కోసం ఎంతో ట్రై చేస్తుంటాం కానీ ఆ పీస్ అనేది దొరకదు, దానికోసం వార్ కూడా దాని కాంట్రడిక్టరీగా వార్ కూడా ప్రిపేర్ అవ్వాల్సి వస్తూ ఉంటుంది, ఏది అనుకున్నామో అది ఎప్పుడు రాదు, కాంట్రడిక్షన్ అనేది మిగిలిపోతుంది, దానివల్ల అశాంతి అది ఉంటుంది. అంటే అప్పుడు అన్నారు మీరు ఆల్రెడీ ఫిక్స్డ్ పాయింట్స్ ఒకటి పెట్టిస్తున్నారు కాబట్టి ఒక కండిషన్ వెంటో ఇలా ఉండాలి అలా ఉండాలి అని, ఆ ఫిక్స్డ్ గోల్సే కాంట్రడిక్షన్ కారణం. ఎందుకంటే యథార్థం అనేది ఎప్పుడు డెడ్ కాదు, అది మొమెంట్ టు మొమెంట్ ఒక జీవ నదిలా ప్రవహిస్తూ ఉంటుంది. దాంట్లో మీరు ఫిక్స్డ్ థింగ్స్ పెట్టుకున్నారంటే అది మీ తాలూకా మీ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ దాని మీదే ఆధారపడి ఉంటుంది. అది మాటి మాటికి మారుతూ ఉంటుంది కాబట్టి అది మారినప్పుడల్లా మనలో ఒక రకమైన రెస్ట్లెస్నెస్ అశాంతి వచ్చి ఒక కాంట్రడిక్షన్ తయారవుతూ ఉంటుంది. అందుచేత ఫిక్స్డ్ గా గోల్స్ పెట్టుకొని పయనించడం అనేది దానివల్లే కాంట్రడిక్షన్. ఫిక్స్డ్ గోల్స్ ఉంచుకోకుండా నార్మల్ గా ఉండాలి, ఎప్పటికప్పుడు లైఫ్ ని చూస్తూ యథార్థమైనటువంటి యాక్షన్ చేస్తూ ఉండాలి. ఫిక్స్డ్ గోల్ ఉంటే యాక్షన్ కూడా యథార్థంలో వచ్చే యాక్షన్ మనం మార్చేసుకుంటూ ఉంటాం, అంటే అక్కడ అవసరమైన యాక్షన్ కాకుండా మరో విధంగా మాడిఫై చేసేస్తుంటాం. సో అలాగా ఆయన చెప్పారు. సో నాట్ నెసరీ షుడెంట్ హ్యావ్ ఎనీ ఫిక్స్డ్ గోల్, అది కండిషన్ అయిపోతాం అని. అప్పుడు అతను ఇంకో క్వశ్చన్ అడిగాడు, మన ఇండివిజువల్స్ గా అయితే మీ తాలూకా కరెక్ట్ చెప్తున్నారు కానీ ఒక స్టేట్ అనేది ఒక ప్లాన్డ్ యాక్షన్ కింద ఉండాలి కదా. ఒక స్టేట్ అనేది ఒక దేశం ఒక సంఘం వీటన్నిటికీ ఒక రకమైనటువంటి గోల్స్ ఉండి ఒక ప్లాన్డ్ వేలో ఉండాలి, లేకపోతే అంతా కన్ఫ్యూషన్ అవుతూ ఉంటుంది. అంటే అతను అక్కడ కూడా చెప్తున్నారు ఏంటంటే, ఇప్పుడు లీడర్స్ అనేవాళ్లే అలా ఫిక్స్డ్ గోల్స్ పెట్టుకుంటున్నారు కానీ స్టేట్ అనేది ఒక డైనమిక్ థింగ్, అందులో ఉండే మనుషులందరూ కూడా డైనమిక్ ఇండివిజువల్స్. ఒక బ్రిడ్జ్ కడదామని మీరు ఏదైనా ప్లాన్ పెట్టుకొని ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకుని ఫిక్స్డ్ గా ఆలోచిస్తారు కానీ ఎప్పటికప్పుడు నిజంగా కట్టేటప్పుడు ఎన్నో రకాలైన మార్పులు చేయవలసి వస్తూ ఉంటుంది. అదే ఆ సాయిల్ ని చూడడం, లేకపోతే మనం చేసిన వాటిలో ఉండేటువంటి తప్పుల్ని చూస్తూ ఉండడం, మాడిఫై చేసుకుంటూ ఉండడం, ఎప్పటికప్పుడు సర్దుతూ ఉండడం, అదే ఇంటెలిజెన్స్. సో అలాగా ఎప్పుడు ఒకటే విధంగా నేను ఇప్పుడు అలా అనుకున్నాను కదా అలాగే గుడ్డిగా ఒక అనుసరించడం కాదు, ఎప్పటికప్పుడు దానిలో మార్పులు చేసుకుంటూ ఇది చేస్తేనే అది తయారవుతుంది విషయం. అది ఆ బ్రిడ్జ్ కానీ కరెక్ట్ గా తయారవుతుంది, లేకపోతే అందులో అవి ఎలాగైనా డిస్ట్రాయ్ అయిపోతాయి. ఆ బ్రిడ్జ్లు మామూలుగా అనుకున్నట్టుగా సరిగ్గా అవగాహన చేసుకోకుండా అక్కడ పరిస్థితులు అన్ని అవగాహన చేసుకోకుండా నువ్వు కానీ కట్టేసావంటే నీ గోల్ ప్రకారం నీ ప్లాన్ ప్రకారం అది పడిపోతుంది. సో అలాగ చెప్తూ ఆయన చెప్తున్నారు ఏంటంటే, మనం ఫిక్స్డ్ గా గోల్స్ పెట్టుకున్నప్పుడే మనకి జీవితంలో కాంట్రడిక్షన్ అనేది ఉండదు. మనం ఎవరు లైవ్లీగా ఎప్పుడూ ఉంటాం, అప్పుడు సూపర్ ఇంటెలిజెన్స్ కూడా మనకు పనిచేస్తుంది. యథార్థమైన యాక్షన్ లో ఉండడం అనేది ఉంటుంది. అప్పుడు అయ్యో నేను చేయలేకపోయానని పాస్ట్ లోకి వెళ్ళి ఇది రిగ్రెట్ చేయడాలు అలాంటివి ఏమి ఉండవు అని చెప్పారు. నేను ఒక జీవించి ఉన్నది అది ఎప్పుడు కూడా అది ఫిట్ అవ్వదు, దాన్ని అందువల్ల ఏం చేస్తున్నాం, దాన్ని చంపేసి మనం ఫిట్ చేయాలి. కరెక్ట్. ఒక ఫిక్స్డ్ ఒక ప్యాటర్న్ లో ఫిట్ చేయలేము దాన్ని. ఎందుకంటే లైఫ్ అనేది అలా ప్రవహిస్తూ ఉంటుంది, మారుతూనే ఉంటుంది. అంటే దాన్ని మనం ఏమో ఫిక్స్డ్ మనం అనుకున్న ప్లాన్ మన లిమిటెడ్ కాన్షియస్నెస్ తో తయారు చేసుకున్న ప్లాన్ లో ఫిట్ చేయడం అనేది అవివేకం అని. అవును అదో పాయింట్. దాన్ని చంపి ఏదైనా ఒక జీవించి ఉన్నది దాంట్లో మనం ఫిక్స్ చేయాలంటే దాన్ని చంపేసేది చేయాలి. ఇప్పుడు మనం స్టేట్ ని కూడా చంపేస్తున్నాం. అవును, అంటే ఇప్పుడు అదే అతను అది బాగుంది. అంటే ఆ బ్రిడ్జ్ కట్టేటప్పుడు మనం చాలా విషయాలు చూడాలి, అక్కడ ఉండే మనుషుల తత్వాలు చూడాలి, అక్కడ ఉండే క్లైమేట్ చూడాలి, అక్కడ ఉండే సాయిల్ పరిస్థితి చూడాలి. అవన్నీ చూస్తూ ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ మనం అనుకున్నట్టుగా కాకుండా కొంచెం మార్పులతో చేయడం అనేది చేస్తే అది సక్సెస్ఫుల్ అవుతుంది. లేకపోతే ఏంటంటే
మనం ఉన్న ఫిక్స్డ్ పాయింట్ కి మన వ్యతిరేకతకి మధ్యలో మనం బ్రిడ్జ్ కట్టాలని చూస్తాం. రెండుని అలా బ్రిడ్జ్ అనుసంధించాలని చూస్తున్నాం. అందులో అది ఒక్కటి చెప్పారు. అలా చేస్తూ అలా వాళ్ళు ఎలా అనుకున్నారో అలాగే జీవించే వాళ్ళని మనం రోల్ మోడల్స్ లాగా, హీరోస్ లాగా, అబ్బా వాళ్ళలో ఎంత కన్సిస్టెన్సీ ఉంది, ఎలా అనుకున్నది అలాగే చేసేసారు అన్న అది భావన కూడా మనం పెట్టుకుంటూ ఉంటాం వాళ్ళ మీద. అది కూడా ఏదో పాయింట్ లో ఎక్కడ వచ్చింది. బుద్ధుడు గారు మీకు చెప్తారా? అర్థమైందా? నమస్తే మేడం. అర్థమైంది. అంటే వ్యతిరేకతలు గురించి ఈరోజు డిస్కస్. అంటే ఒక ఫిక్స్డ్ పాయింట్ పెట్టుకుంటే దాని ప్రకారమే నడుస్తుంది అని గ్యారంటీ ఏం లేదు. మధ్యలో జరిగే సంఘటనల వలన అది మార్పులకు లోనవుతుంది. అది మార్పులకు అవుతుంది కాబట్టి ఫిక్స్డ్ మనం పాయింట్ వల్ల మనకి వ్యతిరేకతలు మొదలవుతున్నాయి. ఫిక్స్డ్ పాయింట్ పెట్టుకోకపోతే వ్యతిరేకతే లేదు. మరి మరి ఫిక్స్డ్ పాయింట్ పెట్టుకోకుంటే వ్యతిరేకత లేదు. కరెక్ట్ మేడం. వ్యతిరేకత వ్యతిరేకత ఉండకూడదు అనే ఒక విషయం గురించి మరి అంటే మనం ఒక 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 గోల్ అంటే రఫ్గానైనా ఒక గోల్ ఒక ఆకారం తీసుకోకుంటే దాన్ని మనం అంటే ఒక డిజైన్ లేకోకుండా మనం ప్రారంభిస్తే అది అంటే దానికి ఎలా ఎలా ఇది అవుతుంది మేడం? అంటే ఎందుకు అవ్వదు? ఏ క్షణం కా క్షణం అవేర్నెస్ లో జీవిస్తూ ఉంటే అది ఇంకా అద్భుతంగా ఉంటుంది. కాంట్రడిక్షన్ ఉండదు. కాంట్రడిక్షన్ అనేది ఉండదు. అంటే ఇది ఓన్లీ ఆధ్యాత్మిక సంబంధించిందేనా మేడం? అంతే కదా? కాదు, మామూలు జీవితంలో కూడా మనకి ఆయన ఏంటి, ఒక పెద్ద పొలిటీషియన్, ఎన్నో రకాలుగా సక్సెస్ఫుల్ గా. అయినా అతను ఏమడుగుతున్నాడంటే, నాకు ఈ వ్యతిరేకతలతో నిండిపోయింది నా లైఫ్ అని. అంటే మనం ఎప్పుడైతే ఫిక్స్డ్ పాయింట్ పెట్టుకుంటూ ఉంటామో జీవితంలో వ్యతిరేకతలు వస్తాయి. మనం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా అన్ని మౌల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే, ఫిక్స్డ్ పాయింట్ లేకుండా అప్పుడు మనకి తగినట్టుగా అన్ని పరిస్థితులకు తగ్గట్టుగా మనం అన్ని మౌల్డ్ చేసుకుంటాం. లేదా అలాగే ఉండాలి అనడం వల్ల ఈ సంఘర్షణ, బాధ మొదలవుతున్నాయి. మామూలు జీవితంలో అయినా, ఆధ్యాత్మిక జీవితంలో అయినా ఈ ఎప్పుడైతే మీరు గట్టిగా పెట్టుకున్నారో అప్పుడు మీలో వ్యతిరేకత, సంఘర్షణ, బాధ, కాన్ఫ్లిక్ట్ అవన్నీ వస్తున్నాయి. అర్థమైందా? మేడం కొంచెం డిస్టర్బ్ అయ్యాను మేడం. ఇంకోటి ఏంటి తెలుసా, అలా పెట్టుకోవడం వల్ల మనం ఫ్రీడమ్లెస్ లైఫ్, మనకి హాయిగా జీవించలేం. ఆ ప్యాటర్న్ ఫిట్ అవ్వాలనే ఉంటుంది ఎప్పుడు. లిబరేషన్ అంటే మనం ఫ్రీ అవ్వలేం. ఎప్పుడు ఆ ప్యాటర్న్ ప్రకారం ఉన్నాము లేవా అదే మనకు ఉంటుంది. అంటే ఎప్పుడు మనం ప్యాటర్న్ చెక్ చేసుకోవడానికే సరిపోతుంది. ఒక ఇది అనేది కుదరదు అనేది చెప్తున్నారు కదా మేడం ఇక్కడ. అంటే మరి ఇక్కడ క్రమత తగ్గదా మేడం? అంటే ఒక ఇది లేనప్పుడు అంటే ఒక క్రమత అన్న పదమే సాపేక్షం. మనం ఊహించుకున్న దానికి కరెక్ట్ గా ఉన్నామా లేదా అని కదా. అవును మేడం, అదే మేడం. లేదనుకోండి, ఈ పరిస్థితి ప్రకారం మనం వెళ్తున్నాం అనుకోండి, బాగానే ఉంటాం కదా. అది ఉన్నప్పుడే మనకి ఎంత కాన్ఫ్లిక్ట్ వస్తుందో. ఇప్పుడు మార్నింగ్ లేచి ఇప్పుడు ఈ పని చేయాలి, ఇప్పుడు ఈ పని చేయాలి, ఈ ప్యాటర్న్ ఉన్నదనుకోండి, నిరంతరం సంఘర్షణే. మనం స్వేచ్ఛగా జీవించలేం. ప్యాటర్న్ లేకపోతే స్వేచ్ఛగా జీవించగలం. ఎప్పుడో ఎక్కడో తపస్సులు చేయక్కర్లేదు, స్వేచ్ఛగా జీవించడమే తపస్సు. అబ్బా కరెక్టే. స్వేచ్ఛగా జీవించడమే తపస్సు. కరెక్టే మేడం. అంటే ఇక్కడ ఒక నిర్లక్ష్యం పెట్టుకోవాలని మీ మోసం, మీరు కండిషన్ అయిపోయారు. అది మీరు ఊహించుకోండి. మీరు మైండ్ లో ఓ పద్ధతి ఉండాలి అని కండిషన్ అయిపోయారు. ఆ పద్ధతి మన ఎన్ని రకాల సంఘర్షణలకి, దుఃఖానికి దారి తీయించుతోంది.
అది కరెక్టే మేడం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్యాటర్న్ లేకుండా నేను ఇన్ని గంటలకు లేవాలి, నేను ఇది చేయాలి అనేది ఒక ఎందుకని మీకు ఇది ఎప్పుడు లేక బాగా ఉంటే మీరు ఉద్యోగాన్ని బట్టి లేస్తారు. ఉద్యోగం లేనప్పుడు మీ స్వేచ్ఛ మీకుంది. ఉద్యోగం ఉన్నప్పుడు దాని తర్వాత ప్రకారం లేస్తున్నారు. ఏమంటారు?